రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ ఉదయ కృష్ణారెడ్డి కేసుకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇప్పుడు బయటకు వచ్చింది. అయితే అతను ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే లైంగిక ఆరోపణలు చేసిందో ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ఆమె, సో వాళ్ళిద్దరి మధ్య ఆమెకి పెళ్లి కాకముందు నుంచే పరిచయం ఉందంట. వాళ్ళిద్దరు కూడా ప్రేమించుకున్నారట, పెళ్లి చేసుకుందాం అనుకున్నారట. కానీ ఇతన్ని అనుమానించి ఆమె వేరే ఒకరిని పెళ్లి చేసుకుంది. అయితే దాని తర్వాత ఇతని పైన అనుమానాలన్నీ కూడా పోగొట్టుకుని ఇతను మంచివాడని చెప్పి మళ్ళీ ఇతని దగ్గరికి చేరాలని ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే ఆమెకి మ్యారేజ్ అయిపోయిందని ఇతను దూరం పెట్టే ప్రయత్నం చేశాడు. కలవాలని చాలాసార్లు ప్రయత్నం చేసింది, నా రూమ్కి వచ్చింది. సో నేను ఈ విషయం కాస్త గొడవలు జరుగుతుంటే వాళ్ళ హస్బెండ్కి ఇంతకుముందు ఏం జరిగిందనే విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశాను. అందుకోసమే మీ ఇద్దరం కూడా కలిసి ఉన్న ఒక వీడియోని అతనికి పంపించడం జరిగిందంటూ కూడా ఇతను చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ఉదయ కృష్ణారెడ్డి తాజాగా ఏదైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడో, బలవన్మరణానికి పాల్పడిన తర్వాత రీసెంట్గా డిశ్చార్జ్ అయ్యాడు. దాని తర్వాత తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా వేయడానికి ప్రయత్నించాడు. అయితే అతని పిటిషన్ని సోమవారానికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఆదిత్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నిద్దాం. ఆదిత్య, చెప్పండి, ఇంకేంటి అప్డేట్స్? అలాగే ఈ కేసుకి సంబంధించి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఉమెన్ సేఫ్టీ వింగ్ కి ట్రాన్స్ఫర్ అయిందని చెప్తున్నారు. డీసీపీ లావణ్య ఈరోజు మహిళా ట్రైనీ ఆఫీసర్ కూడా విచారణ చేశారు, రికార్డ్ చేశారు. ఇవంతా కూడా బయటకు వస్తా ఉన్న పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ తేజ, ఉదయ్ కృష్ణారెడ్డి ట్రైనీ ఐపీఎస్ ఈ కేసులో అయితే కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సో మొదటిది ఏంటంటే, అతను ఆత్మహత్యయత్నం చేసుకున్న తర్వాత, అంటే అది కేవలం డ్రామా అని చెప్పేసి పోలీసులు కొట్టిపడేశారు. అతను డిశ్చార్జ్ అవ్వడం అయితే జరిగింది. ఇదొకటి. ఇంకోటి ఏంటంటే, యాక్చువల్గా ఎవరైతే ఇతని పైన ఆరోపణలు చేస్తారో ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ మొదట అత్తాపూర్ పిఎస్లో అయితే కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు. ఇప్పుడు దాన్ని విచారణలో భాగంగా ఇక్కడ ఉమెన్ సేఫ్టీ వింగ్కు ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు షీటీఎన్ డీసీపీగా ఉన్న లావణ్య నాయక్ జాదవ్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సో మొత్తం కూడా ఆమె పర్యవేక్షణలోనే ఈ దర్యాప్తు అయితే కంటిన్యూ అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో విచారణలో భాగంగా, అంటే ఇన్వెస్టిగేషన్లో భాగంగా నేషనల్ అకాడమీకి లావణ్య గారు వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ని విచారించింది. ఆమె మొత్తం కూడా చెప్పడం జరిగింది, దీనికి సంబంధించి ఏమేమి జరిగిందో వాటన్నిటిని కూడా డీసీపీ లావణ్య గారు మొత్తం కూడా రికార్డ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. అయితే ఇదే తరుణంలో అటు పక్క ఉదయ కృష్ణారెడ్డి కూడా తన మీద నమోదైన ఈ కేసుని కొట్టేయాలి, క్వాష్ చేయాలని చెప్పేసి తెలంగాణ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే ఈ కేసుని విచారణ చేస్తూ సోమవారానికి అయితే వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. అయితే ఈ పిటిషనర్ తరఫున న్యాయవాది, అంటే మన ఉదయ కృష్ణారెడ్డి తరఫున న్యాయవాది, ఇది తేలేంత వరకు తదుపరి యాక్షన్ ఎటువంటిది కూడా తీసుకోకూడదని చెప్పేసి కోర్టును కోరారు. కాకపోతే దానికి ఒప్పుకోలేదు కోర్టు. దాన్ని అయితే కొట్టిపారేసిందని చెప్పుకోవాలి. మరి ఇక తదుపరి యాక్షన్ ఏ విధంగా ఉంటుందో అయితే చూడాలి. సో ఏదేమైనా ఈ ఘటనలో అయితే ఇటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. సో దర్యాప్తులో భాగంగా ఇవాళ విచారణ, అంటే ఆమెని ఇన్వెస్టిగేషన్ అయితే ఎంక్వైరీ అయితే చేయడం అయితే జరిగింది. సో ఆమె ఎటువంటి విషయాలను వెల్లడించింది, ఏం రికార్డ్ చేసుకుంది అనేది ఒకసారి చూడాలి. సో అలాగే ఇటు తెలంగాణ హైకోర్టు కూడా పోలీసుల్ని కోరింది ఏంటంటే, దర్యాప్తు వేగవంతం చేసి మరింత ఎవిడెన్స్ని కలెక్ట్ చేసి కోర్టులో ఎవిడెన్స్ని ఇవ్వాలని చెప్పేసి కూడా కోరడం అయితే జరిగింది. సో ఆ రకంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. చూద్దాం మరి ఉదయ కృష్ణారెడ్డి విషయంలో ఏం తేలుతుంది అనేది ఒక ఉత్కంఠ అయితే ఉంది. సో ఇవాళ దర్యాప్తులో ఆమె లావణ్య గారితో ఏం చెప్పింది, ఎటువంటి ఎవిడెన్స్ని ఆమె ప్రొడ్యూస్ చేసింది, ఏమేమి అంశాలు ఇప్పటివరకు మెన్షన్ చేసింది అనేది సో కోర్టులో అవి ప్రజెంట్ చేస్తారు కాబట్టి ఆ రోజే మనకు కూడా తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో అటు పక్క ఉదయ కృష్ణారెడ్డి తన దగ్గర ఎవిడెన్స్ ఉంది అది ఇదని చెప్పేసి అతను చెప్తున్నాడు. సో ఇవాళ ఈమె కూడా ఈ రకంగా ఎవిడెన్స్ అయితే ఇటు పక్క లావణ్య గారికి సబ్మిట్ చేయడం అయితే జరిగింది. మరి సోమవారం రోజున విచారణ జరగబోతున్న నేపథ్యంలో సోమవారం రోజున తెలంగాణ హైకోర్టులో ఏం జరగబోతుందా అన్న ఉత్కంఠ అయితే అందరిలో ఉంది. సో చూద్దాం
ఏం జరుగుతుందో అక్కడే ఏ రకంగా తేలుతుందో అయితే ఇది ఇప్పట్లో తేలేలా కనిపించట్లేదు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో ఈ ఘటన. అది రైట్. అంటే ఇతను డిశ్చార్జ్ అయిన తర్వాత మీడియా వాళ్ళతో మాట్లాడడానికి నిరాకరించారంటూ కూడా చెప్తున్నారు. అంతకుముందు అవును, తన ఇన్స్టాగ్రామ్ లో కూడా అతను ఒక అంటే మద్యంలో ఉన్నప్పుడు, మద్యం సేవించిన తర్వాత ఆ మైకంలో ఉన్నప్పుడు ఒక పోస్ట్ కూడా పెట్టారు. తర్వాత ఒక లెటర్ ను కూడా రాస్తారు, అది కూడా మద్యం మొత్తంలో ఉన్నప్పుడే రాశాడు అంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు వాళ్ళు? రైట్, అతను ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని చెప్పేసి మొదట న్యూస్ వచ్చింది. ఎందుకంటే అతను అస్పృశ్యతకు గురైపోయాడు, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు వాళ్ళ స్నేహితులు. సో క్రిటికల్ కండిషన్లో ఉన్నాడని ఇటువంటి వార్తలు అయితే వినిపించాయి. అక్కడే సూసైడ్ లెటర్ రాసి ఉండడం కూడా జరిగింది. అంతేకాకుండా అతను తాగుతున్న మద్యం బాటిల్ పక్కనే శానిటైజర్ ఉండడంతో ఇతను మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశాడని చెప్పేసి అందరూ కూడా భావించారు. కాకపోతే తీరా చూస్తే డాక్టర్స్ చెప్పింది ఏంటంటే అతను ఎటువంటి పాయిజన్ తీసుకోలేదు, అతను అధికంగా మద్యం సేవించి ఫుడ్ ఏమి తీసుకోకుండా ఉండడం వల్లనే ఈ విధంగా స్పృహ కోల్పోయాడని చెప్పేసి తేల్చిపడేశారు. సో దాంతో పోలీసులు కూడా ఆ సూసైడ్ లెటర్ మీద వీటి మీద కాస్త ఎంక్వైరీ చేసేసరికి ఇదంతా సింపతి డ్రామా అని చెప్పేసి కొట్టిపారేశారు. అయితే ఆ తర్వాత ఇవాళ మధ్యాహ్నం అతను డిశ్చార్జ్ అయితే అయ్యాడు. సో అక్కడ మీడియా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ అతను ఏమాత్రం కూడా మాట్లాడలేదు, వెళ్ళిపోయారు, మాట్లాడడానికి నిరాకరించాడు. గత కొన్ని రోజులుగా కూడా వాళ్ళ బంధువులు అని చెప్పేసి అక్కడే హాస్పిటల్ దగ్గర చాలా మీడియాలతో మాట్లాడడం అయితే జరిగింది. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ మహిళదే తప్పు, మావాడిదే తప్పు లేదన్నట్టుగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అయితే ఉదయ్ కృష్ణారెడ్డి ఏం చెప్తాడా అన్న ఒక క్యూరియాసిటీ అందరిలో ఉన్నప్పటికీ అతనైతే అతను ఆల్రెడీ ఒక విషయాన్ని అయితే చెప్తున్నాడు కదా. ఒక విషయం ఏంటంటే వాళ్ళిద్దరు ఆల్రెడీ ఇంతకు ముందే ప్రేమించుకున్నారని, ఆ మహిళకు పెళ్లి కాకముందు. తర్వాత ఇతన్ని వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉన్నారు అని చెప్పి అనుమానించింది. తర్వాత వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ నా గురించి నిజం తెలుసుకుని నన్ను కావాలంటుంది. ఈ స్టోరీ చెప్తున్నాడు కదా అతను సూసైడ్ లెటర్ లో కూడా అదే మెన్షన్ చేశాడు. అది ఏం చెప్తున్నాడంటే తనకు ముసోరిలోనే ఈ మహిళతో ట్రైనింగ్ ఐపీఎస్ తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి కూడా వాళ్ళ రిలేషన్ కంటిన్యూ అయింది. అయితే నేను వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉన్న దాన్ని తప్పుగా అర్థం చేసుకొని ఆమె వేరే వ్యక్తితో సంబంధం పెట్టేసుకున్నాడేమో అని చెప్పేసి ఆమె భావించి ఆమె ఇంకొక అబ్బాయిని అయితే వివాహం చేసుకోవడం అయితే జరిగింది. సో అప్పుడు గ్యాప్ ఏర్పడింది. మళ్ళీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ మళ్ళీ నా దగ్గరికే వచ్చేసింది. పెళ్ళైన తర్వాత కూడా నా గదికి ఆమె రావడం జరిగిందని చెప్పేసి చెప్పారు. సో ఆ తర్వాత కూడా రిలేషన్ కంటిన్యూ చేస్తామని చెప్పారు. అయితే ఇది వాళ్ళ హస్బెండ్కి తెలిసి ఆమె నిలదీయడంతో ఈ రకమైన డ్రామా అల్లిందని చెప్పేసి ఉదయ్ కృష్ణారెడ్డి చెప్తున్నాడు. సో నా దగ్గర ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్ నన్ను బ్లాక్మెయిల్ చేయడం, నన్నే బ్లేమ్ చేయడం అయితే మొదలు పెట్టేసరికి నా దగ్గర ఉన్న ఫొటోస్, వీడియోస్ అన్ని అతనికి పంపించి, లేదు మా ఇద్దరి మధ్య రిలేషన్ ఉంది, నన్ను ఒక్కరినే బ్లేమ్ చేయకండి అన్నట్టుగా ఇతను చెప్పినట్టుగా కూడా అతను తన సూసైడ్ లెటర్లో అయితే మెన్షన్ చేశారు. సో దానిపైన అంటే నా పర్సనల్ వీడియోస్ అన్నింటి కూడా హస్బెండ్కు పంపించారు, ఈ రకంగా నన్ను వేధిస్తున్నాడని చెప్పేసి ఆమె అత్తాపూర్ పిఎస్లో అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో అది అతను చెప్పుకొచ్చేది ఏంటంటే అతను రిలేషన్షిప్ ఈమెతో ఉంది. అయితే ఆ తర్వాత ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తను నాతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయడానికి నా గదిలోకి వచ్చింది అని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాడు. అయితే దీంట్లో నిజాలు ఎంత అని చెప్పేసి ఇంకా తెలియదు. ఆమె వర్షన్ ఒకటి ఉంది, ఇతను వర్షన్ ఒకటి ఉంది. సో అవన్నీ కూడా దర్యాప్తులో తొందరలో తేలుతాయి. ఇప్పుడు ఆల్రెడీ మన ఉమెన్స్ సేఫ్టీ వింగ్కు ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి, సో అక్కడ లావణ్య గారు డీసీపీ గారు ఉన్నారు కాబట్టి ఆమె దర్యాప్తు చేస్తుంది. చూద్దాం, 2 వర్షన్స్ కలెక్ట్ చేసుకొని ఏది ఫైనల్ గా తేలుతుందనేది అదొక ఉత్కంఠ అయితే ఉంది. సోమవారం రోజు ఉంది కాబట్టి హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో అప్పుడేమన్నా మరికొన్ని వివరాలు దీనికి సంబంధించి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ అజిత్. థ్యాంక్ యూ. సో 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వైరల్ అయిన ఐపీఎస్ ఆఫీసర్, ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసుకి సంబంధించి ఇది అప్డేట్. ఇతని గురించి ఎందుకు వైరల్ అవుతుందంటే సోషల్ మీడియాలో ఇతని క్రేజ్ అటువంటిది. ఎందుకంటే ఇతను చిన్నతనం నుంచి చాలా కష్టపడి పైకొచ్చిన వ్యక్తి. 2013లోనే కానిస్టేబుల్ జాబ్ సంపాదించాడు. తర్వాత పై అధికారుల వల్ల, ఒక ఇన్స్పెక్టర్ వల్ల అవమానానికి గురయ్యి ఆ జాబ్కి రిజైన్ చేశాడు 2018లో. తర్వాత సివిల్స్కి ప్రిపేర్ అయ్యాడు. దాని తర్వాత రైల్వేలో కూడా ఒక మంచి జాబ్ ఇతనికి వచ్చింది. దాన్ని కాదనుకున్నాడు. ఇతని లక్ష్యం ఏంటంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఎదగాలి అని చెప్పి, సో దానికోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. చివరికి ఐపీఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడు. ఈ టైంలోనే ఇతనికి ఇలాంటి లైంగిక ఆరోపణలు ఇవన్నీ కూడా రావడం జరిగింది. సో చూద్దాం, సోమవారం రోజు ఖచ్చితంగా తెలంగాణ హైకోర్టు దీనికి సంబంధించి
తీర్పు చెప్పే అవకాశం అయితే ఉంది. అలాగే ఇక్కడ సరైన తీర్పు రాకపోతే మళ్ళీ సుప్రీం కోర్టు వరకు కూడా వెళ్ళడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా మా ప్రతినిధి చెప్తా ఉన్నారు.